ఏపీలో ఇదొక రైల్వే జంక్షన్. ఈ రైల్వే జంక్షన్ లేకుంటే ఇప్పుడు ఏ ఒక్క రైలు ముందుకు సాగదు. బ్రిటిష్ కాలం నాటి ఈ రైల్వే స్టేషన్ చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. అంతేకాదు, నాడు ఈ స్టేషన్ కట్టడం వెనక పెద్ద చరిత్ర ఉంది. అసలు అంతలా గుర్తింపు పొందిన ఆ రైల్వే స్టేషన్ ఏమిటి, ఎక్కడ ఉంది, దాని స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం. బ్రిటిష్ కాలం నాటి చారిత్రక కట్టడం తెనాలి రైల్వే స్టేషన్ చరిత్ర చాలా గొప్పది. ఇది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మితమైన స్టేషన్లో ఒకటి. 1899లో తెనాలి రేపల్లె మధ్య రైలు మార్గాన్ని ప్రారంభించడంతో తెనాలి రైల్వే స్టేషన్ ప్రయాణం ఆ రోజు మొదలైంది. అయినా పక్కాగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ ఇప్పటికీ బలంగా ఉంది. బంగాళాఖాతాన్ని ఆనుకునే తీర ప్రాంతాల నుంచి వస్తున్న రవాణా, గుంటూరు, విజయవాడ, నర్సాపురం లాంటి ప్రాంతాలకు వెళ్లే మార్గాలు తెనాలిని దాటి వెళ్లాల్సిందే. బ్రిటిష్ కాలంలో గుంటూరు, మద్రాస్ మార్గానికి మధ్యలో ఉన్న ఈ స్టేషన్ అవసరం వచ్చింది. మొదట మచిలీపట్నాన్ని ఎంపిక చేయాలనుకున్నారు. కానీ అక్కడ భూమి తడిగా ఉండడం వల్ల వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్లాన్ విరమించారు. అప్పుడు తెనాలిని రైల్వే స్టేషన్ గా ఎంపిక చేశారు. తెనాలి జంక్షన్ అనేది 3 ప్రధాన మార్గాలకు కలయిక. ఉత్తర దిశగా విజయవాడ, పశ్చిమంగా నరసాపురం, భీమవరం, తూర్పుగా గుంటూరు, నల్లపాడు మార్గాలు ఇక్కడ నుంచి విడిపోయేలా రైలు మార్గాలు ఉన్నాయి. ఈ 3 దిశల కలయిక వల్ల ఈ స్టేషన్ కు అద్భుత ప్రాముఖ్యత లభించింది. రోజుకి సగటున 200కు పైగా రైళ్లు ఇక్కడ నడుస్తూ ఉంటాయి. ప్రయాణికుల గమ్యస్థానాల మార్పులు, ఇతర రవాణా అన్నింటికీ తెనాలి ఒక కేంద్ర బిందువుగా చెప్పవచ్చు. తెనాలి స్టేషన్ పాతదే కానీ ఆధునికతతో ఇప్పుడు కొత్త సౌకర్యాలు దిద్దుకొని ఉన్న దీని వయస్సు దాదాపు 125 ఏళ్లు. కానీ ఆధునికత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. స్టేషన్లో ఎస్కలేటర్లు, ప్లాట్ఫామ్లు, డిజిటల్ డిస్ప్లేలు, ఫ్రీ వైఫై వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించేందుకు వెయిటింగ్ హాల్స్, ప్యాకేజింగ్ సేవలు, ఫుడ్ స్టాల్స్ వంటి ఎన్నో అంశాలు అభివృద్ధిలో కొనసాగుతుంది. తెనాలి రైల్వే స్టేషన్ వల్ల ఈ ప్రాంతానికి వచ్చిన అభివృద్ధిని ఊహించడం కష్టం కాదు. పంటల రవాణా, పరిశ్రమకు ముడిసరుకు చేరవేత, విద్యార్థుల ప్రయాణాలు, ఉద్యోగుల నిత్య రాకపోకలు అన్నీ ఈ స్టేషన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇది కేవలం ఓ స్టేషన్ కాదు, గ్రామీణ జీవన విధానానికి ఓ ఊపిరిగా మారింది. స్వచ్ఛతలో ముందు వరుసలో తెనాలి స్టేషన్ క్లీన్ స్టేషన్ అవార్డు అందుకున్నదంటే ఇది ఎటువంటి శుభ్రతా ప్రమాణాలతో నిర్వహించబడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వచ్చిపోతున్నా ఇక్కడ రైల్వే అధికారులు ప్రయాణికులకు సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటారు.